ఇప్పుడు 1977లో కురుక్షేత్రం తీశారు కదా సార్ కృష్ణ గారు. ఈ కురుక్షేత్రం సినిమా ఎక్కడ తీశారు వార్ సీన్స్ అన్ని? వార్ సీన్స్ ఒరిజినల్ గా ఎక్కడ కురుక్షేత్రం జరిగిందో అంటే హర్యానాలో. మరి అంత ఆర్టిస్టులని జూనియర్ ఆర్టిస్టులు ఎలా తీసుకెళ్లారు? అప్పుడు ఫ్లైట్లు ఇన్ని ఉన్నాయా? ఫ్లైట్లు కాదండి, జూనియర్ ఆర్టిస్టులు, గుర్రాలు, ఇవన్నీ ఫైటర్స్ ట్రైన్ వేశారు. అంటే స్పెషల్ వాళ్ళు కృష్ణ గారు చేసింది ఒక్కొక్క పని ఇంత ఎక్స్పెక్ట్ చేయని. కురుక్షేత్రం నుంచి కథలు కథలు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. ఒక ట్రైన్ కంప్లీట్ గా, ఒక ట్రైన్ చెన్నై నుంచి అక్కడికి వేశారు, హర్యానా. ఓకే. మరి ఇంతమంది భోజనం ఏంటంటే బ్రహ్మాండమైన భోజనాలు పెట్టారు. అంటే క్యాటరింగ్ లేదు కదా సార్ అప్పట్లో, అందుకని అక్కడ వంట పెట్టారు. ఫస్ట్ నాన్ వెజిటేరియన్ భోజనం పెట్టింది కృష్ణ గారు అంటారు అందరూ. అవును, కొంతమంది మన కృష్ణ గారు కూడా చెప్పారు అది చాలా సార్లు. అప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవారు అంటే కొంతమంది ప్రత్యేకంగా ఉన్నారు ప్రొడ్యూసర్స్. ప్రతాపాటి రాఘవ పొట్లాలు, ప్యాకెట్స్, భోజనం ప్యాకెట్లు, పెరుగన్నం, సాంబార్ రైస్ పొట్లాలు పెట్టేవాడు. నాయుడు గారు, రామానాయుడు గారు, వీళ్ళందరూ. ఫస్ట్ ఓపెనింగ్ పిక్చర్, సొంత పిక్చర్ ఊటీలో జరిగి మాధవరావు నువ్వు కోడిగుడ్లు వేసుకుంటే, కోడిగుడ్డు కూర తింటే ఎన్ని వేసుకుంటావు? 2 కోడిగుడ్లు వేసుకుంటాను. ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి కోడిగుడ్డు కూర వండితే 2, ఒక్కొక్కరికి 2 వేసి కోడిగుడ్డు, చికెన్, మటన్ ఏముంటే అవి పెట్టాలి అని చెప్పి అన్నం పెట్టడంలో గొప్పగా పెట్టిన సంస్థ అక్కడ స్టార్ట్ చేశారు. చాలా మంది పద్మాలయకి వచ్చి భోజనం చేసేవాళ్ళు, టిఫిన్ తినేవాళ్ళు, నిత్యాన్నదానం లాగా. ఇక్కడ స్టూడియో పెట్టినప్పుడు కూడా, పద్మాలయ స్టూడియో కూడా ఎప్పుడు క్యాంటీన్ ఉండేది, ఎప్పుడు గెస్ట్లు ఉండేవాళ్ళు. చిన్నగా ఉన్నప్పుడు కూడా మాకు కూడా పెట్టారు. ఆయన వచ్చాడు అనుకోండి, షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆఫీస్కి వచ్చాడు, 10 మంది వచ్చి వచ్చేసాడు. సత్యత్ర సూర్యనారాయణ గారు, ప్రతాపాటి రాఘవ, వీళ్ళందరూ వచ్చి కూర్చొని శుభ్రంగా తిన్నారు. సార్ ఇంకో విషయం, కురుక్షేత్రం చాలా మంది మెయిన్ ఆర్టిస్ట్ అందరినీ, ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ ఆర్టిస్ట్ అందరితో సినిమా చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు ద సేమ్ టైం దానవీర సూరకర్ణ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆర్టిస్టులు దొరకలేదని అంటారు చాలా మంది. ఎవరికి? ఎన్టీ రామారావు, దానవీర సూరకర్ణ దొరికారు. అంటే మెయిన్ ఆర్టిస్ట్ ఇక్కడ చేయడానికి లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. రామారావు అప్పుడు ఇద్దరికి కోపాలు పెరిగినాయి. పోటీ పట్టడం ఆయనకి ఇష్టం, కృష్ణ గారికి. కానీ కురుక్షేత్రం చాలా గొప్పగా తీసిన సినిమా, కళాఖండం సార్, కళాఖండం. ఆయన 3 వేషాలు వేసినా కానీ దారాలు తెలిసిపోవటం ఇవన్నీ జరిగింది. ఇది అలా కాదు, బాగా తీసిన సినిమా. పైగా ఈ సినిమా కర్ణాటకలో పెద్ద హిట్. అప్పట్లో మైసూర్లో 100 days ఆడిందని విన్నాం. పెద్ద హిట్, ఫస్ట్ తెలుగు సినిమా పెద్ద హిట్. ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ బాగుపడ్డారు. తెలుగులో పోటీ ఉండటం వల్ల కొంచెం దెబ్బతింది, కంపారిజన్ లో పోయింది.